హాయ్, దిస్ ఈజ్ ప్రేమ్, ఫౌండర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టాక్స్. మన ఇన్స్టిట్యూట్ టాక్స్లో భాగంగా ఈరోజు మరికొత్త ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుందామని. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసరికి నారాయణ ఐటీ, నారాయణ పైథాన్ సార్ అంటారు అనమాట. జనరల్గా అతని ఇన్స్టిట్యూట్ నేమ్ నారాయణ ఐటీ టెక్. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ గురించి వెళ్ళే ముందు ఆ ఫౌండర్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. ఒక చిన్న కన్వర్జేషన్స్లో ఐ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అతను 2011లో హెచ్ఐఎంఎస్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ కింద జాయిన్ అయ్యి అదే ఇన్స్టిట్యూట్లో 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత టీచింగ్ చేసి మినిమం ఒక 50+ బ్యాచెస్కి టీచింగ్ కూడా చెప్పి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో. తర్వాత మళ్ళీ టెక్ సైడ్, అంటే అతను నెలకు టెక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ టెక్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మళ్ళీ మన దుర్గా సాఫ్ట్లో 100+ బ్యాచెస్కి టీచింగ్ ఇచ్చారు. పైథాన్లో ఇచ్చారు, డేటా ఇంజనీరింగ్, ఏడబ్ల్యూఎస్లో కూడా టీచింగ్ చేశారు. తర్వాత బై ఇంట్రెస్ట్, బై ప్యాషన్ టీచింగ్ మీద ఉన్న అతనికి ఉన్న మక్కువతో దే స్టార్ట్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ కాల్డ్ నారాయణ పైథాన్ ఇన్స్టిట్యూట్. అంటే నాకు 4 ఇయర్స్ నుంచి నేను కూడా వెళ్ళాను, 2 సార్లు డెమోస్ చూసాం అక్కడ. ఓకే, ఈసారి ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఫౌండర్ అతనే, టీచింగ్ అతనే కాబట్టి స్టూడెంట్స్ దగ్గర చాలా శ్రద్ధగా అతను చెప్తారనమాట. క్లాసెస్ కానీ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే ఎవ్రీ మంత్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది పైథాన్లో. సేమ్ ప్యారలల్గా ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్లో ఉన్నాయి, క్లౌడ్ టెక్నాలజీస్ అండ్ డేటా. ఓకే, వాళ్ళు కంప్లీట్లీ కొన్నిసార్లు ఏఐ కోర్సెస్ కూడా దీని రన్ ఇట్. ఇన్స్టిట్యూట్ వచ్చి మనకి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ బ్యాచెస్ కూడా లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటారు. క్యూరేటెడ్గా, నీట్గా, సింపుల్ లాంగ్వేజెస్లో దేర్ కన్వే దేర్ సబ్జెక్ట్ టు ద స్టూడెంట్స్. ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి మనకి బాలాజీ టవర్లోనే ఉంటుంది, మన అమీర్పేట లైక్ యాస్టర్ హాస్పిటల్ లైన్లోనే మనం చూస్తే ఎయిమ్స్ బిల్డింగ్లోనే ఉంటుంది అనమాట నారాయణ పైథాన్ సార్ కోర్సు. ఓకే, ఒకసారి మీకు ఎవరికైనా పైథాన్ జాయిన్ అవుదామన్నా, ఏడబ్ల్యూఎస్ జాయిన్ అవుదామన్నా, అజూర్ జాయిన్ అవుదామన్నా ఒకసారి విజిట్ చేయండి, డెమోస్ తీసుకోండి, ఫీజు ఎంక్వైరీ చేయండి. మీకు నచ్చితే ఒకసారి జాయిన్ అవ్వండి కూడా. ఇన్స్టిట్యూట్ అయితే సార్ పర్ఫెక్ట్గా రన్ చేస్తాడు. ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా దాన్ని మధ్యలో బ్రేక్స్ ఏమి ఇవ్వకుండా కంప్లీట్ చేసేస్తారు. ఓకే, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన అందరికీ జాబ్స్ అనేవి రావాలి అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇటువంటి ఇన్స్టిట్యూట్ల గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కారణం, వీళ్ళు టూ మచ్ మార్కెటింగ్ మీద బడ్జెట్ పెట్టారనుకోండి, మీ ఫీజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఒకసారి ఫీజెస్ ఇంక్రీజ్ అయిపోతే మళ్ళీ మనం ఒక పెద్ద ఎడ్యుటెక్ కంపెనీ కోర్సెస్ ఆఫర్ చేసే అంత ఫీజెస్ వీళ్ళు పెట్టారనుకోండి, మనందరికీ అఫోర్డబుల్ కాస్ట్లో కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉండవు. ఓకే, కనుక వాళ్ళు మార్కెటింగ్ చేయడానికి కాదు, చేస్తారు విన్ ద లొకేషన్ ఆఫ్ ద అమీర్పేట ఏరియా హైదరాబాద్లో. సమ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తారు. దేర్ ఆర్ గుడ్ ఎట్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫాలోవర్షిప్ అన్నీ ఉంటాయి. ఓకే, మనం ఏంటంటే గట్టిగా వాయిస్ ఇద్దాం. ఇటువంటి ఇన్స్టిట్యూట్లకి మనం వాయిస్ ఇచ్చామనుకోండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చిన పీపుల్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే వాళ్ళు పే చేసుకునే రేంజ్లో కోర్సెస్ అనేవి అవైలబుల్ వచ్చినప్పుడు వాడు ఇక్కడ పైథాన్ నేర్చుకుని ప్రపంచంలో ఎక్కడైనా జాబ్ కొట్టచ్చు. అది బ్యూటీ ఆఫ్ ద ఐటీ అనే కాదు, ఎనీ స్కిల్. నువ్వు ఒక 10,000 5,000 ఇన్వెస్ట్ చేస్తావు. ఆ ఇన్వెస్ట్ అనేది నీకు నెక్స్ట్ 10 years 20 years హౌ మచ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ కంపెనీస్, అంటే ఐటీ జాయిన్ అయితే ఐటీ కంపెనీలోనూ, కోరు ఆటో కెటికేటీలో జాయిన్ అయితే ఆ జాబ్స్లోన ఈ యొక్క స్మాల్ టెక్నాలజీస్ అనేవి మిమ్మల్ని ఆ విధంగా, అంటే లైక్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత రేంజ్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. కనుక ఇటువంటి మంచి ఇన్స్టిట్యూట్లు మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా ఎక్కువ ఇయర్స్ స్టూడెంట్స్కి ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకొన్ని ఇయర్స్ వాళ్ళు ముందుకు వెళ్తారు. మనం కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.